పిట్ట కొంచెం కూతఘనం అనే సామెతకు అచ్చంగా సరిపోతుంది ఈ 10 ఏళ్ల చిన్నారి. చిన్న వయసులోనే యోగాపై పట్టు సాధించి రకరకాల ఆసనాలు వేస్తూ అబ్బురపరుస్తోంది. పోటీ ప్రపంచంలో ఒత్తిడిని అధిగమించేందుకు మానసిక శారీరక సమతుల్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ చిన్నారి చెబుతోంది. తెల్లని వస్త్రాలు ధరించి బుడిబుడి అడుగులు వేసుకుంటూ వస్తున్న ఈ చిన్నారి పేరు అభిజ్ఞ. వరంగల్ జిల్లా కొత్తవాడకు చెందిన మయూరి రాజేష్ల కూతురు. చిన్నతనంలోనే యోగాపై ఇష్టం పెంచుకొని యోగాసనాలు వేస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. 7 ఏళ్లుగా మహేశ్వరరావు గురువు వద్ద యోగాలో శిక్షణ పొందుతూ అనేక వేదికలపై సత్తా చాటింది. పిన్న వయసులోనే అనేక వేదికలపై యోగాసనాలు వేస్తూ గొప్ప పేరు తెచ్చుకుంది. 10 ఏళ్ల ప్రాయంలోనే యోగా విద్యపై పట్టు సాధించి పలువురి మన్ననలు పొందింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల అండతోనే సాగిపోతున్నట్లు అభిజ్ఞ సంతోషం వ్యక్తం చేసింది. సెవెన్ ఇయర్స్ నుంచి యోగా నేర్చుకుంటున్నా. మా మమ్మీ రోజు వెళ్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి మా మమ్మీ తీసుకెళ్ళేది. మైండ్ పీస్ఫుల్ ఉంటుంది, బాడీ రిలాక్స్ ఉంటుంది. సమ్మర్ క్యాంప్లో నాకంటే పెద్దవాళ్ళ ఆంటీ వాళ్ళకి చెప్పేది. దానివల్ల నాకు కూడా కొంచెం ఆసనాలు అన్నీ ఈజీగా అనిపించాయి. క్లాసికల్ డాన్స్ అని కూడా. యోగాతో పాటు కూచిపూడి నృత్యంలోనూ అభిజ్ఞ రాణిస్తోంది. కళలతో పాటు చదువులోనూ ముందు వరుసలో నిలుస్తోంది. వేకువజామున 4:30కే యోగా తరగతులకు వెళ్లడం దినచర్యగా మారిందని అభిజ్ఞ వివరించింది. యోగా వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఒత్తిడి దూరమవుతుందని అభిజ్ఞ తల్లి మయూరి అభిప్రాయపడింది. యోగా స్టార్ట్ చేసిందే ఇన్నర్విల్లో. దానివల్ల వీక్లీ 3 days యోగా ఉంటుంది. వీక్లీ 3 days అయినా కూడా మొత్తం వారం మొత్తం ప్రాక్టీస్ ఉన్నంత ఉండేది. ఆ ఆసనాల వల్ల మాకు చాలా ప్రయోజనాలు జరిగాయి. యోగా వల్ల మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత చాలా అవలంబించింది. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు యోగా అనేది చేసినప్పుడు దానివల్ల ఉన్న రిలాక్సేషన్, ఏ పని చేసినా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా యోగా వల్లనే అది చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. దానివల్ల థైరాయిడ్, ఇంకా షుగర్, బీపీ, బ్యాక్ పెయిన్ చాలా రిలాక్సేషన్ ఉంటుంది. 10 ఏళ్ల ప్రాయంలో యోగాపై పట్టు సాధించి సులువుగా ఆసనాలు వేస్తున్న అభిజ్ఞ ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.